Hello guys, welcome to the review of 10th match between Lucknow Super Giants and Sunrisers Hyderabad. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు అనేది ఈ వీడియోలో చూద్దాం. టాస్ ఓడి బ్యాటింగ్ తీన ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వగా ట్రావిస్ హెడ్ 7 పరుగులు, ఇషాన్ కిషన్ 1 పరుగు చేసి వెనుదిరిగారు. కానీ హెన్రీ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును నిలబెట్టారు. హెన్రీ క్లాసెన్ 62 పరుగులు చేయగా నితీష్ రెడ్డి 56 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 116 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుట్ అయిన తరువాత ఎస్ఆర్హెచ్ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీనితో ఎస్ఆర్హెచ్ టీం 20 ఓవర్లలో 156 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఎల్ఎస్జీ బౌలర్లలో మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్లు తలో 2 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ను కట్టడి చేశారు. మరీ ముఖ్యంగా షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ టీం బ్యాటింగ్లో తడబడింది. పూరన్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీలు త్వరగానే అవుట్ అయ్యారు. మార్క్రమ్ మరియు రిషబ్ పంత్ల కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ను గెలిపించాయి. రిషబ్ పంత్ 68 పరుగులతో లాస్ట్ వరకు క్రీజ్లో ఉండి ఎల్ఎస్జీకు ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం వారి టాప్ ఆర్డర్ విఫలం అనిపిస్తోంది. కేవలం క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే పోరాడారు. కానీ ఎల్ఎస్జీని చూస్తే వారి బౌలర్లు సమిష్టిగా రాణించారు. కానీ అసలు తేడా తీసుకువచ్చింది మాత్రం రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఎస్ఆర్హెచ్కు ఈ మ్యాచ్ ఒక హెచ్చరిక లాంటిది. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన మహమ్మద్ షమీకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.